2 గొడవలు తీసుకుని వస్తామన్నా అంట అంబటి రాంబాబు గారు. మరి నాకేడ కనపడలే, మరి ఆయనకి ఏడ కనపడిందో వెళ్ళకూడదండి. అది మా ఊళ్ళో ఉండి మాకే నామూసి అట్లా దాడి చేయడం అనేది అర్హత లేదంటే ఏమన్నా చుట్టూ ఫినిషింగ్ కట్టారండి. దీనికి ఇదెల్లా మాదేనే, లేకపోతే ఏమన్నా సినిమా హాలా టికెట్ కొని లాభం అవడానికి రాజధాని ఇంత అతలాకుతలం కాపాడడానికి కారణం ఇట్లాంటి వార్తలు రావడం వల్లనే. మీరు రమ్మన్నా అండి, మీరు చూడమన్నా వచ్చి, మేము ఆయనగా జగన్ రెడ్డి గారిని చూడమన్నా వచ్చి. కొట్టింది రాళ్ళు వేసింది వాళ్ళే, కొడుగుడ్లు వేసింది వాళ్ళే, టీడీపీ పార్టీ వాళ్ళే వేశారు. రాజధానిలోకి బయట వ్యక్తులు రావాలంటే భయపడుతున్నారు. ఈ గవర్నమెంట్కి నేను వ్యతిరేకం కాదు, అభివృద్ధికి అంతకంటే వ్యతిరేకం కాదు. ఉండవల్ల మా ఊర్లో ఉంటాం, మా ఊరిని మర్చిపోవడం దారుణం కదండి. 12 సంవత్సరాల నుంచి ఎన్ని ప్లాట్లు డెవలప్ చేశారండి? రైతుల ప్లాట్లు, నారా చంద్రబాబు నాయుడు గారిది, నారాయణ గారి ప్లాట్లు కాదు. సరేండి, మొన్న ఏదైతే మొన్న వచ్చారో వైసీపీ పరిరక్షణ కమిటీలు అంతా రౌడీ షీట్లు అని చెప్పి టీడీపీలు చెప్తారు, మందరం ప్రాంత రైతులు చెప్తారు. మన జరిగి మాత్రం ట్రయల్ మాత్రమే, లోపలికి వస్తే కనుక అసలు తిరిగి వెనకేడే పరిస్థితి అంటారు. ఏం చెప్తారు దానికి సంబంధించి మీరు? అదే కావాలా మరి. ఆయన అంబటి రాంబాబు ఎవరు ఆయన మరి 2 గొడవలు తీసుకొచ్చాడు. మరి ఎవడు నాకు పోస్ట్ పెట్టాడు, మరి నిజమేనేమో మరి ఒకటిదేనేమో. మరి ఆయన మరి ఎవరి మీద దాడి చేశాడు ఏంటో. మరి వాళ్ళేదో ఆ కారులో తీసుకొచ్చి వాళ్ళు ఆ కారులో తీసుకొచ్చిన వాళ్ళ మీదే వేశారంట ఆ కోడిగుడ్లు. మరి వాళ్ళు అంటున్నారు, మరి నేను కూడా పేపర్లో చూశానయ్యా. మరి నిజమేంత తోటి అంతా మీరు ఒకసారి దాని మీద వీడియో క్లిప్లు ఉంటాయి, ఎవరెవరు కోడిగుడ్లు వేశారో ఎవరో తీసుకొచ్చారో మీరు ఒకసారి గమనించండి. మరి ఆయన 2 గొడవలు తీసుకొని వస్తామన్నా అంట అంబటి రాంబాబు గారు. మరి నాకేడ కనపడలే, మరి ఆయనకి ఏడ కనపడిందో నాకు పోస్ట్ పెట్టాడా. ఇట్లాంటి అబోధ కల్పన వార్తలు అనేది కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఒక విలేజ్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇట్లాంటి దాడి చేయకుండా ఉంటే కరెక్ట్. ఎవరైనా సరే రాజకీయ పట్ల అనేక పార్టీలు ఉంటాయి, వస్తారు, ఎవరైనా వస్తారు. రేపు ఈయన ప్రతిపక్షం వాడా, ఈయన ప్రతిపక్షం ఈయన రాడా, ఊళ్ళో రాడా, ఏది ఏమైనా సరే ఆ రోజున కరకట్ట మీద జరిగింది కూడా ఖండించాల్సిన విషయమే. ఆ చంద్రబాబు రెడ్డి మీద కూడా వెళ్ళకూడదండి. అది మా ఊళ్ళో ఉండి మాకే నామూసి అట్లా దాడి చేయడం అనేది. అట్లాగే ఇవాళ వాళ్ళు వస్తున్నారు, రైతుల కోసం వస్తున్నారు. వాళ్ళు రానిండి, వస్తారు. ఆ నీళ్ళు ఏదో పెనమాకలు ఉన్నాయంటున్నారు, చూస్తారు. వైసీపీ వాళ్ళకి అమరావతి ప్రాంతంలో పర్యటించే అర్హత లేదని చెప్పి ఒక పక్క హోంమంత్రి కానీ మంత్రులు కానీ చెప్తారు. అర్హత లేదంటే ఏమన్నా చుట్టూ ఫినిషింగ్ కట్టారండి. దీనికి ఇదెల్లా మాదేనే, లేకపోతే ఏమన్నా సినిమా హాలా టికెట్ కొని లాభం అవడానికి. లేదంటే మా అబ్బాయి హైదరాబాద్ ఉన్నాడు, ఆడి పొలం ఉంది, ఆడాలంటే ఏమైనా పాస్పోర్ట్ ఏమైనా తెచ్చుకోవాలా, విఆర్ఓ దగ్గర ఏమైనా తెచ్చుకోవాలంటే మరి అయ్యోటి తెచ్చుకుంటాం. ఇంకా అదే తప్పితే అసలు అది అందుకనే ఈ రాజధాని ఇంత అతలాకుతలం కాపాడడానికి కారణం ఇట్లాంటి వార్తలు రావడం వల్లనే. ఎప్పుడైనా సరే అది ప్రజల రాజధాని వాళ్ళే చదువుతున్నారు, వాళ్ళే చెప్పినప్పుడు ఇది అంత కరెక్ట్ కాదు. అట్లాంటి డైలాగులు అనేది ఇది జనం ఎప్పుడైనా రావచ్చు, ఏ పార్టీ అయినా రావచ్చు, రకరకాలు ఉంటారు, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. అంతా నీ పార్టీ అయితే అసలు పోటీ ఎందుకు, వాళ్ళు గెలవచ్చు. సాక్షాత్ హోంమంత్రి ఆ మాట చెప్తున్నారు. హోంమంత్రి కాదు, చీఫ్ మినిస్టర్ గారే అన్నాడు. హోంమంత్రి దాకా ఎందుకు, ఆయన కంటే పెద్ద ఆయనే అన్నాడు అసలు వాళ్ళు ఎవరు రమ్మన్నారని. ఏంటండి ఏమన్నా పర్మిషన్ కావాలండి రాజధాని రావడానికి? మీరు వచ్చారు, మీరు ఈ ఊరు కాదు, యాడ్ నుంచి వచ్చావు, నువ్వు ఏమన్నా పర్మిషన్ కొనుక్కొని వస్తున్నాయిక, లేదా ఇక్కడ నుంచి వస్తే మరి గేట్ పెడతారే. మరి అట్లాంటిది పరిస్థితి, ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని మాత్రం మేము రైతంగా మాత్రం మేము ఖండిస్తున్నాం. ఇట్లాంటిది జరిగింది ఓన్లీ ట్రయల్ మాత్రమే. లోపలికి ఇంకా ముందుకు వస్తే లోపలికి వస్తే వెనకెళ్ళే పరిస్థితి ఉందని చెప్తారు. మన ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి. సరే, మందరం అనేది ఒకప్పుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ మందడంలో ఒకసారి పర్యటన చేసి ఇచ్చాడు. ఆయన వెళ్ళినాక యాపాకులతోటి నీళ్లు పోసారండి, పసుపు నీళ్ళు పోసారండి. అయిపోయింది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లన్నీ తిరిగాడు కదా, ఆ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగిన రోడ్డు మీద ఎవరు తిరగకూడదు కదా. మరి ఇంకా అది మైలు పడిపోయింది కదా. అది మైలు పడిపోయిన ఆయన కూర్చున్నాడు అసెంబ్లీలో, మైలు పడిపోయింది, పక్కన కూర్చోవాలి వీళ్ళు, దాంట్లో కూర్చోకూడదు. ఇలాంటి ఉన్మాద చర్యల వల్లనే మనకు నష్టాలు వస్తాయి. ఏదైనా సరే ఎవరైనా మనుషులే. కాకపోతే అతనికి మనస్తత్వం ఉంది. అతను మావిగాని అన్నాడు, అతని ఇష్టం అతనిది. మావిగానికి మేము సపోర్ట్ చేయట్లా. మావిగాని అనేది అతని పాలసీ. అది మేము రాజధానిలో ఉన్నాం, మేము రాజధాని డెవలప్మెంటే మేము కోరుకుంటున్నాం. ఇప్పటిదాకా కూడా ఇన్సిడెంట్ జరిగిన దాకా కూడా మేము కోరుకుంటే వల్లే మేము భూమి ఇచ్చాం సీడ్ యాక్సెస్ రోడ్డుకి. డెవలప్మెంట్ కోరుకున్నాం కనుక, డెవలప్మెంట్ కోరుకోకపోతే మేము అది కూడా ఇచ్చేవాళ్ళం కాదు. మేము డెవలప్మెంట్ కోరుకున్న వాళ్ళు కూడా ఇట్లాంటి గిల్లి కజ్జాలు పెట్టుకోవడం వల్లే ఇట్లాంటి నష్టం వస్తూ ఉంటుంది. మనకి ఎందుకు మార్కెట్ స్లమ్ అయిపోయిందంటే ఇట్లాంటి ఉత్తరాయి కాబట్టి స్లమ్ అయిపోతుంది మార్కెట్. కొనుగోలుదారు రమ్మని ఇప్పుడు కొనుగోలుదారు రావద్దండి. ఇప్పుడు కొనడానికి ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టేవాడికి సేఫ్ సైడ్గా చూసుకుంటాడు. ఆ సేఫ్ సైడ్ చూసుకోకుండా వచ్చేసి డబ్బులు పెట్టేస్తాడా, వాడికి అంతా సేఫ్ సైడ్ ఉంటేనే మాత్రం వస్తాడు. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే కనపడతలా. మందరం వెళ్ళారనుకోండి నిజంగానే, మరి వెనకొట్టారనుకోండి, ఇంకా మందరం కొనేవాడు కూడా రాడేవుడు. ఈ బ్లాక్ డెవలప్మెంట్ చేయడానికి ఎవరు రారు. ఇది వాళ్ళు అనేవాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకుంటే చాలా మంచిది. నిజంగా మీరు రమ్మంటే వచ్చారు వాళ్ళు, లేదంటే వాళ్ళే పార్టీ నుంచి మీ గ్రామంలో వచ్చారు? మీరు రమ్మన్నా అండి, మీరు చూడమన్నా వచ్చి,
మేము ఆయనగా జగన్ రెడ్డి గారిని వచ్చి చూడమన్నా వచ్చి మీరు వచ్చి చూడండి ఆ పెరమాకలో నేను పర్యటనకి వెళ్ళా ఆ పెరమాకది మేము పర్యటనకి వెళ్ళి మేము రైతు సంఘం తరపించి కూడా మేము తిరిగి చూసి వచ్చాం ఆ నీళ్ళు ఎరగబడ్డాయి అతను ఎవరో ఒక అతను నల్లట అతను ఆ పేరు ఏదో ఉంది శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆ పొలం ఇరిగిపోతా ఉంది ఆ నీళ్ళలో పడి పోతా ఉంది అసలు కొట్టక్కర్లేదు ఎక్కడ అదే పోతుంది ఆ పొలం మరి అది పోయి చూసి వచ్చాం మేము పోయి చూసి సాటి రైతు అండి చూడకుండా ఎట్టుంటామండి నేను కూడా రైతు నా భూమి కూడా అటు జరుగుతుందంటే దానికోసమే వచ్చి చూడండి మీరు ఒకసారి కళతో చూడమన్నాం అది అంతేగాని వాళ్ళందరికీ వాళ్ళు వచ్చిందేం కాదు మేము కోరాం నేను కూడా ఇలా జగన్మోహన్ గారికి వెళ్ళేందు మాత్రం నేను జగన్మోహన్ పార్టీయా కాదుగా మేము రైతుల తరపున వెళ్ళాము మేము రైతుల సమస్య చెప్పుకున్నాం అయితే ఆయన పొలిటీషియన్ ఆయన చెప్పుకున్నాడు అది వేరే సంగతే మేము రమ్మన్నాం సరే వీళ్ళని బట్టి చూసి వస్తా అన్నారు ఆయన కుదరలేదు కానీ లీగల్ టీం పంపించారు అది సర్వేగంగా అమరావతి నిర్మాణం జరుగుతుంది చెడగొట్టడం ఈ రోజున వైసీపీ పూనుకుంది ఇది ఒక డ్రామా అని చెప్తారు నిజంగా ఇదాని డ్రామా లేదా రైతుల కోసం వాళ్ళు వచ్చారంటారు ఇది చెడగొడటానికి ఎవరైనా సరే నన్ను చెడగొట్టమండి ఎవడు చెడగొడతాడేం చెడగొడతాం అనేది ఎవడాలు కాదు అది కర్మ సిద్ధాంతం అనేది నెత్తి మీద ఒకటి ఉంటుందండి ఆ కర్మ సిద్ధాంతారం పోతా ఉంటారు తప్పితే ఎవరికెవరో చెడగొట్టేది ఏం లేదు ఎవడైనా సరే చంద్రబాబు గారిని సరే 100 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటాడు అది ఆటోమేటిక్ జనం పక్కన పెడతారు జగన్ రెడ్డి గారు పక్కన పెట్టారు ఇప్పుడు ఆయన కూడా చంద్రబాబు గారిని కూడా జగన్ పక్కన పెడతారు అంతే తప్పితే ఇది ఆట జరగాల్సిందే కానీ ఎవడిని రుద్దేది కాదు ఇది అది మాత్రం ఎవరన్నా అంటే మాత్రం అది తెలివి తక్కువతనం వాళ్ళది సార్ మొన్న వైసీపీ నాయకులు మీరు రమ్మంటే వచ్చారు లేదంటే వాళ్ళే మీ గ్రామాల్లో వచ్చారు అసలు మీరు రమ్మనడానికి వాస్తవం ఏంటి మీరు అసలు ఏదో వైసీపీ ఇద్దరు ముగ్గురు నా కార్యకర్తలు వెళ్ళి పిలిస్తేనే తప్ప ఇదంతా ఒక డ్రామా అమరావతి ప్రాంతంలో అమరావతి నిర్మాణం సర్వేగంగా జరుగుతుంటే పెట్టుబడులను వెనక భయపెట్టడానికి ఇదంతా జరుగుతుంది చెప్పింది అమరావతిలో రైతులు చెప్తారు మన ప్రెస్ మీట్ పెట్టి నిజంగా అసలు ఏం జరిగింది మీరు రమ్మంటే వచ్చారా లేదంటే అమరావతి డిస్ప్లే జరుగుతుంది అదంతా అబద్ధం అండి. మేము ఉండవల్లి రైతులు, పెనమాక రైతులు, ఎర్రబాలెం రైతులు, నిడమర రైతులు అందరం కూడా ఒక 30 మంది సుమారుగా వెళ్ళాము. మా అంతటా మేమే ఒకసారి వచ్చి వెళ్ళినంతా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదంటే పార్టీలకు అతీతంగా వెళ్ళినటువంటి రైతుల పార్టీలకు అతీతంగానే వెళ్ళామండి. పార్టీలకి అతీతంగా కూడా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంత దూరం? మీరు ఇక్కడ మాకు అవకాశం ఇట్లా లోకేష్ గారి అపాయింట్మెంట్ అడిగా ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడిగా ఇవ్వలేదు, ఊళ్ళో నాయకులను కూడా ట్రై చేయమని చెప్పాం వాళ్ళు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్తామండి? దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాం. మా దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళని రమ్మని చెబుతాం. మా పరిస్థితి చూడండి, మా ఏదైతే గ్రామంలో జరుగుతుందో అది చూసి మాకు హెల్ప్ చేయండి అని చెప్పి మేమే వెళ్ళాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లీగల్ టీంని వేరే కొంతమందిని గ్రామ సిఆర్డీఏ కమిటీ అని చెప్పేసి ఇంకొక 7గురిని మొత్తం 9 మందిని అలాట్ చేసి ఉన్నారు. సరే వాళ్ళని యాక్చువల్గా ఆ రోజు మా గ్రామం సందర్శన లేదు వాళ్ళకి, పెనమాక, ఎర్రబాలెం, నిడమరు గ్రామాలు. అలాంటిది ఇక్కడ మీకు అర్థమై ఉండాలి, ఇక్కడ ఎటువంటి ఉండవల్లి గ్రామంలో ఇలాంటి సంఘటన జరగటం చాలా దారుణం. ఏ రైతు కూడా ఒక అధికారి దగ్గరికి కానీ ఒక రాజకీయ నాయకుల దగ్గర కానీ వెళ్ళి బతిమలాడుకుంటారు. రైతులు కొడతాం ఏంటంటే రైతులు కొడతారు ఎక్కడన్నా? ఈ సమాజం ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా అలాంటి పని చేయటం? రైతులు అనేది అక్కడ లేరండి. అమరావతి మీద దాడి చేయడానికి వచ్చారు రౌడీ షెట్లు అని చెప్పి హోంమంత్రి గారు చెప్తారు. ఏమండి ఫీల్డ్లోకి వచ్చి చూడాలి. హోమ్ మినిస్టర్ గారు విజువల్స్ ఉన్నాయి, ఆమెకి సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి కదా. పోలీసు వాళ్ళనే కొట్టారంటే అది చాలా దారుణం. ఒక పోలీస్ అధికారి దెబ్బ తగిలింది, మా ఊర్లో తగిలిందా మేము బాధపడుతున్నాం ఈరోజు. మరి కొట్టినాడికి ఏం బాధ లేదు, కొట్టింది రాళ్ళు వేసింది వాళ్ళే, కొడుగుడ్లు వేసింది వాళ్ళే, టీడీపీ పార్టీ వాళ్ళే వేశారు. టీడీపీ సానుభూతి పర్లే, వాళ్ళకేదో మైలేజ్ కావాలని చూస్తున్నారు. దానివల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఈరోజు రాజధానిలోకి బయట వ్యక్తులు రావాలంటే భయపడుతున్నారు. అలాంటి భయంకరమైన సంస్కృతి వాళ్ళే తెస్తున్నారు. కానీ ఉండవల్లి రైతులు ఎప్పుడూ కూడా ఒకరికి పట్టేడు అన్నం పెట్టేవాళ్ళు కానీ వాళ్ళ ప్లేట్లో తీసుకునే వాళ్ళైతే కాదు. డెఫినెట్గా నేను చెప్తున్నాను. వచ్చిన వాళ్ళు ప్రజాప్రతినిధులు రౌడీ షెటర్ కాబట్టి ఒక పక్క అధికార పార్టీ కూటమి పార్టీ అంతా కూడా రౌడీ షెటర్ అని చెప్తుంది. వచ్చిన వాళ్ళు అధికార ప్రజాప్రతినిధుల రౌడీ షెటర్లు. సార్ మేము ఈ ఊర్లో ఉన్నాము, మిమ్మల్ని ఆహ్వానించాము, మీరు వచ్చారుగా. ఇప్పుడు మీరు వచ్చారు, మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఇక్కడ ఎటువంటి పరిస్థితులు మీరు కాదు, ఇంకా 20 మంది ఛానల్స్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగిందా? ఇబ్బంది కలిగేటట్టు ఈ ఉండవల్లి ప్రజలు చేశారా? అది వాళ్ళ విజ్ఞత వాళ్ళు ఆలోచించుకోవాలి. అలాంటప్పుడే ఇది మంచి పరిణామం కాదండి. ఎవరి మీద ఎవరో దాడులు చేయరు. రాజకీయ నాయకులు అంటారా? ఇప్పుడు మేము వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మా బాధలు విన్నాడు, కమిటీ అన్నారు, ఏర్పాటు చేశారు. ఆయన లాస్ట్లో ఏ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళది కూడా కొంచెం కలుపుకోవాలని చూస్తారు. అలాంటి పరిణామ క్రమంలో మావుగాని అన్నారు, మావుగాని తీసేయండి, బాబు గాని పెట్టండి. బి అంటే బందరు, బి అంటే బెదవాడ, గన్ అంటే గుంటూరు, బాబు గాని పెట్టుకొని బాబు గారిని డెవలప్ చేయమని మేము చూస్తూ ఉంటాం. హ్యాపీగా మేము కూడా చేస్తాం. ఇప్పుడు సీడాక్స్ రోడ్డుకి మేము సహకరిస్తున్నాం, మీరు పని చేయించుకోవట్లేదు. అధికారులు వచ్చి బలవంతంగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి రైతులు ఇక్కడ ఎందుకంటే ఇవ్వలేదు? వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. అధికారులు వచ్చి బతిమలాడుకోవాలి.
ఎవడిస్తాడండి? ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది మీ ల్యాండ్ పూలింగ్కి నోటీసులు పంపించి మీరు రాలేదంటే ఎవడు వెళ్ళాలి? అధికారులు రైతుల దగ్గరికి రావాలి, 1-4 సార్లు బతిలాడుకోవాలి. అప్పుడు వాళ్ళు కన్విన్స్ చేసుకొని వాళ్ళతో ప్రయాణం చేయాలి. వాళ్ళ కోరికలు ఏమున్నాయి? మీరు చెప్పేదానికి మధ్యవర్తిత్వంగా కొంతమంది, ప్రతి ఊర్లో మధ్యవర్తిత్వం కొంతమంది ఉంటారు. అలాంటి మధ్యవర్తిత్వం కూడా నేను చేశాను. నేను కొంతమంది రైతుల చేత ఇప్పించాను. ఇప్పుడు ఎవరైతే టీడీపీ సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళు ఎంత భూమి ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి కానీ ఈ ల్యాండ్ పూల్కి కానీ ఎంతమంది సహకరించారో చెప్పమనండి. నేను చేశానని గర్వంగా చెబుతున్నా. ఈ గవర్నమెంట్కి నేను వ్యతిరేకం కాదు, అభివృద్ధికి అంతకంటే వ్యతిరేకం కాదు. అభివృద్ధి కావాలి, మా ఊరికి అభివృద్ధి కావాలి. మా ఊరికి అభివృద్ధి కావాలి కాబట్టి ఇంత పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు మీరు అసలు ముందు 12 సంవత్సరాలు, ఇప్పుడు గత ఈ రాజధాని విడిపోయి 12 సంవత్సరాలు అయిపోతుంది. 7 సంవత్సరాలు చంద్రబాబు గారు చేశారు. ఫస్ట్ మా ఊరు కలిసి వచ్చింది అనుకున్నారు. ఏదో కానీ అదృష్టం బాగుంది, మా ఊర్లో ఉండటం వల్ల వచ్చిందని వాళ్ళకి ఎవరో చెప్పారో మనకు తెలియదు. అలాంటిది ఉండవల్లో మీరు ఉండేటప్పుడు ఎంతో కొంత మా కనీసం బ్యాంక్ దగ్గర నుంచి కేవ్స్ వరకు రోడ్డు ఈరోజు కూడా పెద్ద అధికారులు వెళ్తున్నారు. ఆ రోడ్డు ఏంటి? ఆ రోడ్డు పరిస్థితి ఏంటి? ఎంతోమంది చనిపోయారు, ఎన్నో లారీలు సైడ్ కాలంలోకి ఆ పార్టీ వాళ్ళకి కూడా వెళ్ళిపోయినాయి దాంట్లోకి. మరి అలాంటిది ఎందుకు చెప్పట్లేదు ఈ నాయకులు? మా ఊరు డెవలప్ చేయండి అయ్యా, మీరు డెవలప్ చేస్తే ఇప్పుడు ఇన్ని ఓట్లు వేశారు. లోకేష్ గారికి 92,000 మెజారిటీ తెచ్చారు. తెచ్చినప్పుడు ఆయన మా ఊరు వచ్చారా? ఓట్లు వేయించుకోవడానికి 100 సార్లు తిరుగుతారు. ఓట్లు వేసిన తర్వాత ఉండవల్లిని మర్చిపోయారు. ఉండవల్లిలో మా ఊర్లో ఉంటాం, మా ఊరిని మర్చిపోవడం దారుణం కదండి. అది ఎవరైనా చేస్తారా? ఆలోచన మీరు కూడా. మేము రాజధానికి వ్యతిరేకం కాదు, అభివృద్ధికి అంతకంటే వ్యతిరేకం కాదు. అమరావతి ప్రాంతానికి పర్యటించడానికి వైసీపీలో నైతిక అర్హత లేదు, హక్కు లేదని చెప్పి అధికార పార్టీ చెప్పింది. సాక్షాత్తు సీఎం గారు చెప్పారు, హోంమంత్రి చెప్పారు. ఏమండి, ఇది అమరావతి అనేది ప్రజా రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, గెజిట్ తెచ్చారు, సంతోషం. మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. అలాంటి పరిణామ క్రమంలో ఏ ఊర్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ అనేది రాజధానికి అమరావతికి వ్యతిరేకం. వైసీపీ పార్టీ పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కూడా బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళే కనుక అమరావతిలో పర్యటించడానికి కూడా వైఎస్ఆర్సీపీకి హక్కు లేదు, నైతిక అర్హత లేదని చెప్తారు. అలా కాదండి. పార్టీ వాళ్ళని మేము దేనికి తీసుకొచ్చామంటే మా సమస్యలు చూడండి. ఇప్పుడు చుట్టుపక్కల 4 వైపులా గుంట తీసేస్తే ఆ రైతు పొలంలోకి ఎలా వెళ్ళగలడు? అసలు పొలం ల్యాండ్ పూలింగ్ ఇవ్వకుండా 6 ఎకరాలు వెంకటరెడ్డి అనే రైతుది, మేకా వెంకటరెడ్డి అనేది 6 ఎకరాలు సిఐడి వాళ్ళు వేరే వాళ్ళకి రిజిస్టర్లు చేశారు. దాదాపు 40-50 ఫ్లాట్లు రిజిస్టర్ చేశారు. అసలు ఈ రైతు పూలింగ్ ఇవ్వలేదు. ఎలా చేస్తారండి? అది జరిగే పనేనా? ఎలా చేశారు? ఎందుకు చేశారు? అది చాలా దారుణం. అలాంటి పరిణామ క్రమంలో ఆ రైతులు బాధలు చెప్పుకున్నారు వాళ్ళతోటి. సరే మేము విజిట్ చేస్తామని ఎవరైనా ఆహ్వానించినప్పుడు వాళ్ళు వస్తారు. వచ్చే దాంట్లో మీరు అడ్డుకుంటే వాళ్ళు ఏం చెప్తారు? మీరు వినాలిగా. అంత ఓపిక మీకు లేకపోతే ఈ భూమి ఎట్లా ఇస్తారండి? ఎట్లా ఇస్తారు? ఈ రైతులు, ఉండవల్లి రైతులు ఎలా ఇస్తారు? మీ ఉండవల్లి పొలానికి, రాయిపూడి పొలానికి, చివర ఎక్కడ ఉన్న బోరుపాలెం పొలానికి సంబంధం పెట్టుకుంటే ఎట్టాగండి? ఇక్కడ పాత రోజుల్లోనే 7 కోట్లు, 8 కోట్లు, 10 కోట్ల దాకా ఉంది. అక్కడ ఎంత ఉంది? మహా అయితే 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, అంతకంటే హైయెస్ట్ రోడ్డు. అమరావతిలో పర్యటించడానికి వైసీపీ అర్హత లేదని చెప్పుద్ది అధికార పార్టీ. అర్హత ఉందా లేదా? ప్రతి ఒక్కరికి అర్హత ఉందండి. వైసీపీ కాదు, సిపిఎం కాదు, సిపిఐ, అన్ని పార్టీల వాళ్ళకి రాజధానిలో తిరిగే హక్కు ఉంది. ఎవరిని ఆపడానికి లేదు. అలాంటప్పుడు ముఖద్వారంలో మేము ఉన్నాం. మేము ప్రతి ఒక్కరిని ఆపొచ్చు. ఇక్కడ ఈ బస్సులు వెళ్ళాలంటే ఎటు నుంచి వెళ్తున్నాయి? చంద్రబాబు గారు పైనుంచి రోడ్డు ఇలా అమరావతి అంటున్నారు. అమరావతి బస్సు ఎక్కితే ఎక్కడ దింపుతారండి? మీకు తెలియదా? తీసుకెళ్ళి దేవుడు అమరావతిలో దింపుతారు. అది వాళ్ళకి తెలియదా? ఇలాంటి పరిస్థితి మంచిది కాదు. ఎవరైనా వాళ్ళకి భూమి కావాలంటే మా దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటే సానుకూలంగా ఉంటే ఇస్తారు. వాళ్ళ ప్యాకేజ్ వాళ్ళకి ఏమనండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో సీఎం గారిన తర్వాత జక్కంపూడిలో 1850 ప్యాకేజ్ ఇచ్చారు. ఉండవల్లి ఇన్ని పంటల పండే భూమికి ఎందుకని వాళ్ళతో మమ్మల్ని కలిపారు? అలా ఉంటే అది అభివృద్ధి చెందడానికి కూడా కష్టం. ఎందుకంటే మా ప్యాకేజీ మేము అడుగుతున్నాం, ఇవ్వాలి. ఎవరి భూమి ఎవరికి ఇస్తారండి? మీ దగ్గర 10 ఎకరాలు డెవలప్ చేస్తే మాకు 60-40 రేషియోలో రైతులకు ఇస్తున్నారు. 60 రైతుకి 40 డెవలప్ చేసుకున్న అతనికి. మాకేమన్నాడు? ఒక 10 ఎకరాలు మేము డెవలప్ చేస్తాం, అందులో కూడా ఆయన ప్రాఫిట్ ఉంటుందిగా, ఇవ్వమనండి. ప్రతి ఆడికి 99 పైసలకి భూమి ఇచ్చేస్తే మాకేమన్నా నా కంపెనీ ఉంది, నేను డెవలప్ చేసి 1-2 ఇయర్స్ పెట్టండి టైం, ఈగిపోతే ఇది మొత్తం మీరే లాగేసుకోండి, రిజిస్టర్ ఖర్చులు కూడా పోతాయిగా. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి ఎన్ని ప్లాట్లు డెవలప్ చేశారండి? రైతుల ప్లాట్లు. నారా చంద్రబాబు నాయుడు గారిది, నారాయణ గారి ప్లాట్లు కాదు, రైతుల ప్లాట్లు ఏం డెవలప్ చేశారు? ఎంతమంది ఇల్లు కట్టారు? ఈ మిగిలిన 28 గ్రామాల్లో ఎంతమంది ఇల్లు కట్టారు? సిఆర్డీ వాళ్ళు ఇచ్చిన ప్లాట్లో. ఇంకొక విషయం ఏంటంటే
28 గ్రామాలకు ఎత్తు, ఉండవల్లికి ఎత్తు. ఉండవల్లిలో 25 పైసలు ఇచ్చారు, 75% ఇవ్వాల. ఇంకొక విషయం ఏంటంటే 28 గ్రామాల్లో అమలు జరపనుంది, మా ఊర్లో అమలు జరిపారు. ఏంటది? ఈ ఎల్పి మొన్న కొత్తగా ఈ మామూలుగా ప్రతి ఒక్క ఊర్లో కూడా ఒక 20 ఎకరాలు అలా ఈ ఎల్ఏ కింద తీసుకుంటున్నారు. ఉండవల్లికి వచ్చేసరికి 154 ఎకరాలు పెట్టారు. ఇది తప్పు ఎక్కడ జరిగిందని వాళ్ళు కూడా మలగలాలు పడుతున్నారు. ఇది ఫైనల్గా ఆలోచించి నాకు తెలిసి ఎల్పిఎస్ అనేది ఉండవల్లే కొంత మేర ఎత్తేయచ్చు అనేది. భూమి ఇప్పుడు భూమి ఏవైతే ఎవరన్నా ఓన్లీ ఉన్నది వైసీపీ వాళ్ళు, లేదంటే మిగతా అన్ని పార్టీలు ఉన్నారా? ప్రతి ఒక్క రైతు ఉన్నాడండి. ఎవరు బయట టాక్ ఏంటంటే ఓన్లీ వైసీపీ వాళ్ళు అడ్డుపడతారు, వాళ్ళే భూములు పెడతారని చెప్పి ప్రచారం అది జరుగుతుంది. చాలా అబద్ధం. మొన్న కూడా వైసీపీ వాళ్ళు ఉండవల్లి రెడ్లు అన్నారు. ఇప్పుడు సీడాక్సిస్ రోడ్లో ప్రతి ఒక్కరికి పొలం ఉంటుందండి. పొలం ఉన్నప్పుడు రెడ్లు పొలం ఉంటే రెడ్లు పోరాడతారు, యాదవుల పొలం ఉంటే యాదవులు, కమ్మలు ఉంటే కమ్మలు, నాయుళ్ళు ఉంటే నాయుళ్ళు మరి కేసులు వేశారు కదా. ఉండవల్లి నాయుళ్ళు కేసులు వేశారు. మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భూములు కాపాడుకోవడానికి ఇవన్నీ ఇప్పుడు ఎవరికి ఎవరండి ఎవరికి కూడా. ఇన్ని రాజకీయ పార్టీని కలిసారు, ఇక్కడ సాక్షాత్ మీ ఊళ్ళో ఉన్నటువంటి సీఎం కలిసే ప్రయత్నం చేశారా? సార్ మేమంతా ప్రయత్నం మేము చేసాం. మీకు ఏదన్నా చేతనైతే మాకు అవకాశం కల్పించండి. నా నెంబర్ కూడా మీకు ఇస్తాను. దయచేసి మాకు అవకాశం కల్పించండి. జనసేన నాయకులు అయితే మా ఊర్లో వచ్చి పెరుగన్నం తిని, అయ్యా మీ భూమి ఇష్టం లేని వాళ్ళ భూమి వెనక్కి ఇస్తానన్నారు. అదేదో చేపించండి. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. సీడాక్సిస్ రోడ్లో కొంతమంది ఈనాళ్ళు ఆల్రెడీ దావాలు నడుస్తున్నాయి, దాన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు మిగిలిన రైతులు ఇస్తానంటున్నారుగా, వాళ్ళు అభివృద్ధి చేసి ఎక్కడ ఇచ్చారు? మీరు 6 నెలల్లో ఇస్తానని చెప్పేసి సంతకాలు పెట్టేలా ఇచ్చారు. మిగిలింది R1 చేస్తామని. R1 చేయకపోగా N1 రోడ్డు పెట్టారు మళ్ళీ కొత్తగా. మరి దీన్ని ఎవరిని అడగాలి మేము? ఇప్పుడు ఈరోజు మీ అవసరం ఇస్తున్నాం, మళ్ళీ రేపు కొత్తది పెడితే ఇక రైతులను చంపేస్తారండి మీరు? ఈడ మానసికంగా కృంగిపోయి వాడు చచ్చిపోవటమే. ఆల్రెడీ ఒక రైతు చచ్చిపోయాడు రాజధానిలో, రామారావు అనే రైతు. వాడికి అక్కడ శ్మశానంలోనూ ఆ కొండవీటి వాగులో ఇచ్చారంట. ఎవడు బాధ ఎవడు చెప్పుకుంటాడు? మాట్లాడుతాను పోయాడు. మా పరిస్థితి కూడా అలాగ అయిద్దాం మరి రేపు.